ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద స్థానికులు వివిధ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. వరద తాకిడికి దెబ్బతిన్న ముసరాంబాగ్ బ్రిడ్జి పనులు వెంటనే ఆపివేయాలంటూ డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా ముసరాంబాగ్ బ్రిడ్జి పక్కనే నూతనంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేదాకా పాత బ్రిడ్జిని కూల్చవద్దన్నారు. బ్రిడ్జి వద్ద మూసీ నది దాటాలంటే ప్రత్యామ్నాయ దారి చూపించిన తరువాతే కూల్చేయాలని వారు బైఠాయించి ఆందోళన తెలిపారు. అంబర్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడం, ఈ బ్రిడ్జిని కూల్చివేయడంతో మరో ప్రత్యామ్నాయ దారి గోల్నాక బ్రిడ్జిపై నుండి వెళ్లాలంటే 5 కిలోమీటర్ల దూరం పెరుగుతుందన్నారు. దీంతో మూసీకి ఇరువైపులా కూలీ పనులు చేసుకుని నడుచుకుంటూ వెళ్లే వారికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు స్థానికులు. చిన్న చిన్న మేము ఇట్లకెళ్ళి రోడ్డు మీద పోతాము, రోజు ఇట్లకెళ్ళి పోతాం. మా పిల్లలు స్కూల్ కంటే మా చిన్న చిన్న పనులకి దానికి దీనికి పోతాము. మళ్ళీ ఆ బ్రిడ్జి కంప్లైంట్ కాకుండా ముందుగానే మళ్ళీ దీన్ని కానీ కూలగొడుతున్నారు. మళ్ళీ ఆ కూలగొట్టాలంటే అది కంప్లైంట్ చేసిన తర్వాత దీన్ని కూలగొట్టినా కూడా ఊకే ఉంటాము. లేదంటే అనుకో ఏటకైనా ధర్నాలైనా ఏదైనా మేము ఓకే చేస్తాం, ఎంత కడకైనా తెగిస్తాం. ఇప్పుడు ఇదే అనుకుంటే ఎట్లైనా కానీ ఎంతవరకైనా ఏటికైనా సరే మేము పోతాం. అది బ్రిడ్జి కంప్లైంట్ అయినాకనే ఇది చేయాలి. అప్పటిదాకా అయితే ఇది చేసేదైతే లేదు, కూలగొట్టేది. ఈ బ్రిడ్జి కొంచెం పబ్లిక్ ఇలా సేవ్ అవుతుంది. మేము ఇలా నాయకులను తలుచుకుంటాం. మీరు ఒక్కరిని మాకు చిన్న సాయం చేయండి సార్, ఎందుకంటే వచ్చిపోతే అందరికి ఇబ్బంది అవుతుంది.